ఏంటి? నేనెప్పుడూ ఇంత హతమర్చి నిద్రపోలేదు. ఏ క్షణాన ఈ పెళ్లికి ముహూర్తం కుదిరిందో గాని అప్పట్నుంచి ఇంట్లో ఎవరికీ నిద్రలేదు. నువ్వు మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నావు. అదృష్టవంతురాలివి. నా ఫ్రెండ్స్ అందరూ కోడలు చూడటానికి ముచ్చట పడుతున్నారు. అందుకే చూపించడానికి తీసుకెళ్తున్నాను. అర్చన, వీడు నా స్నేహితులు. నిన్ను చూడాలంటే తీసుకొచ్చాను. ఈ బంగారు బొమ్మే నా కోడలు. నిజంగా బంగారమే. అందంలోనే కాదు, పంతం పట్టుదల్లో కూడా నాకు ఏమాత్రం తీసిపోదు. మొత్తానికి అత్తకు తగ్గ కోడలన్నమాట. ఆగండి, మీరనుకుంటున్నట్టుగా కోడలు నేను కాదు. లోపల నలుగు పెడుతున్నారు, వెళ్ళి చూడండి. నలుగు నీకు కాకుండా ఎవరికి పెడుతున్నారు? రండి చూపిస్తా. రెండత్తయ్య గారు. హరిగారు, ఇక్కడేం జరుగుతుందనే తెలుసుకోవచ్చా? అదేంటండి అలా అడుగుతారు? మీ కాబోయే కూడలికి నలుగు కార్యక్రమం జరుగుతోంది. ఆపండి. ఈ సుభద్ర నా కోడలేంటి? అత్తయ్య గారు, ఆపు. నన్ను అలా పిలవద్దని చెప్పారా? నేను సంబంధం కలుపుకోవాలనుకుంది పర్వతనేని హరికృష్ణతో. నేను కోడల్ని చేసుకోవాలనుకుంది పర్వతనేని ఆడపడుచుని, నిన్ను కాదు. పరమేశ్వరి గారు, సుభద్ర కూడా ఈ ఇంటి ఆడపడిచే. మీ నాన్న చేరదీసిన దానికి పుట్టినంత మాత్రాన నీకు చెల్లెలవదు. ఈ ఇంటికి వారసురాలవదు. పరమేశ్వరి గారు, నువ్వాగు సుభద్ర. ఏంటి పరమేశ్వరి గారు ఇది? మీరు విడిదింట్లో దిగిపోయారు, తెల్లారితే పెళ్ళి. ఇప్పుడేంటి ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు? పెళ్లి కూతురు అర్చన కాదు సుభద్ర అని మీకు తెలీదా? తెలీదు. తెలిసినా నేను ఒప్పుకోను. మీ ఇష్టానికి పెళ్లి కూతుర్ని మారిస్తే గంగిరెద్దులా తలూపుతాననుకున్నావా? పెళ్లి కూతుర్ని మార్చింది మేం కాదండి. నేను సుభద్రని ప్రేమించాను. సుభద్ర లేకపోతే బ్రతకలేనని మీ అబ్బాయే ప్రాధేయపడ్డాడు. మా సుభద్రంటే మీకు కూడా ఇష్టమే అని, మీకు ఎలాంటి అభ్యంతరము ఉండదని మీ అబ్బాయి చెప్తేనే ఆపాలనుకున్న పెళ్లి మళ్ళీ చెయ్యాలి అనుకున్నాం. మీతో చెప్పామని కూడా అన్నాడే. వాడు ఒట్టి అమాయకుడు, రాయికి రత్నానికి తేడా తెలియని పిచ్చోడు. వాడి మాట పట్టుకొని పెళ్లి కూతుర్నే మార్చేసినా నువ్వే పెద్ద మనిషివి. పరమేశ్వరి గారు, తప్పు మీ అబ్బాయిది. నా అన్నయ్య ఇంకొక మాట అంటే ఊరుకోను. అబ్బో,
గొప్ప అన్నయ్య. నిశ్చితార్థంలో తాంబూలాలు మార్చుకుంటారు, అది సంప్రదాయం. కాని పెళ్లిలో పెళ్లి కూతుర్ని మారిస్తే అది మోసం. నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఇదంతా నువ్వు ఒక ప్లాన్ ప్రకారం చేస్తున్నావు. రెండో భార్య కూతురు కాబట్టి దీన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. కాబట్టి పెళ్లి చూపుల్లో అర్చనను కూర్చోబెట్టావు. పెళ్లి పీటల మీద దీన్ని కూర్చోబెట్టి తాళి కట్టించాలనుకుంటున్నావు కదా? బాగుంది హరికృష్ణ, చాలా బాగుంది. యాపిల్ పండును చూపించి మేడి పండు అమ్ముకోవడానికి సిగ్గులేదా నీకు? ఆపండి. దేవుళ్ళంటే మా అన్నయ్యని ఇంకొక మాట అన్నారంటే వయసులో పెద్దదానివని కూడా చూడను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నువ్వొక దిక్కులేని దానివి. పర్వతనేని వారి ఇంటి పేరు అడ్డు పెట్టుకుని బతుకుతున్నావు. ఇంక చాలు. నా చెల్లెల్ని అవమానం చేసిందే నువ్వు కాక మరెవరైనా అయ్యుంటే ఇక్కడే కాల్చి బూడిద చేసేవాణ్ణి. మాట మీరుతున్నావు హరికృష్ణ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. అచ్చన్నే నా ఇంటి కోడల్ని చేస్తానంటే ఈ పెళ్లి యథావిధిగా జరుగుతుంది. వద్దో. సభ్యతా సంస్కారం తెలియని నీ ఇంటికే నా చెల్లెల్ని పంపను. రాయికి రత్నానికి తేడా తెలియంది నీ కొడుక్కి కాదు, నీకో. నా సుభద్ర బంగారు తల్లి. తను కోడలిగా కుడికాలు పెట్టాలి అంటే ఆ ఇల్లు ఎన్నో పూజలు చేసుకుని ఉండాలి. నీకు నీ ఇంటికే అదృష్టం లేదో. నేనే ఈ పెళ్లి ఆపేస్తున్నా. వెళ్ళిపో. బాగా ఆలోచించుకో. ఒక్కసారి నేను గుమ్మం దాటాను అంటే మళ్ళీ నువ్వు పిలిచినా రాను. మళ్ళీ ఈ గుమ్మం తొక్కాల్సిన అవసరం నీకు రాకుండా చూసుకో. అదే చూద్దాం, పదండి. ఈ పెళ్లి పీటల దాకా వెళ్తేనే కదా మన ప్లాన్ వర్కౌట్ అయ్యేది. ఇదేంటి కథ అడ్డం తిరిగింది? అమ్మకు నిజం తెలిసిపోతే ఎంత ప్రళయం సృష్టిస్తుందో ఏంటో.
ఆ ప్రళయం సంగతి తర్వాత, ముందు అరాచకం చూడరా. ఏమే, అవన్నీ సరిపోతాయా? లేకపోతే ఆవుని గడ్డి మీదకు తోలినట్టు నిన్న అరటి తోటలోకి తోలమంటావా? మేమిక్కడ టెన్షన్తో చస్తుంటే నువ్వు హ్యాపీగా అరటిపళ్ళు తింటున్నావా? మీకంటే ఎక్కువ టెన్షన్ ఫీల్ అవుతున్నాను. అరటిపళ్ళు తింటే టెన్షన్ తగ్గుతుందని సండే స్పెషల్లో రాశారు. అందుకే తింటున్నా. మీరు 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 రెండు లాగించండి. అమ్మా, అమ్మా, ఆ గౌరవం ఉందిరా నీకు? పరమేశ్వరి, మీకు కూడా ఈ నిజం తెలుసు కదూ? పరమేశ్వరి, అది తెలిసి ఇద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారు కదూ? ఐఎమ్ సారీ అమ్మా. ముందుగానే నీకు ఈ విషయం చెప్పాలనుకున్నాను, కానీ చెప్తే నువ్వు ఒప్పుకోవని భయపడ్డాను. నోర్మై! నాకు ఇలాంటి అవమానం జరుగుతుందని కాని, నా కొడుకే నన్ను మోసం చేస్తాడని కాని కల్లో కూడా అనుకోలేదురా. అమ్మా, ఎలా ప్రేమిస్తావురా సుభద్రని? అసలు నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదని నీకు తెలుసు. ఆ అమ్మాయి తల్లన్నా, తను పుట్టుకన్నా నాకు పరమ అసహ్యమని నీకు తెలుసు. అయినా నా కళ్ళు గప్పి పెళ్లి చేసుకోవాలనుకున్నా. నాకు కోడల్ని చేయాలనుకున్నావు. శభాష్! చాలా పెద్దవాడివైపోయావు. ఒక తల్లిగా నీ సంతోషాన్ని కోరుకున్నాను. ఏ విషయంలోనైనా నువ్వు గొప్పగానే ఉండాలని ఆరాటపడ్డాను. కానీ నువ్వేం చేశావు? అబద్ధాలు చెప్పావు, మోసం చేశావు. చివరికి నన్నే వెన్నుపోటు పడవాలనుకున్నావు కదరా? చాలు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఎవరు ఉండకూడదు. బయలుదేరండి. అమ్మా, మరి పెళ్ళి జరగదు. నన్ను అవమానించిన ఆ మనుషులతో నేను సంబంధం కలుపుకోలేను. ఆ సుభద్రని నా ఇంట్లో కాలు పెట్టనివ్వను. అమ్మా, ప్లీజ్ అమ్మా, ఒక్కసారి నా గురించి ఆలోచించు. పాదు, ఇంకా ఆలోచించాల్సిందేమీ లేదు. నిన్ను నేను క్షమించాలి అంటే ఇప్పుడైనా నా మాటని గౌరవించు. వెంటనే బయలుదేరు. అమ్మా,
అమాయకుడు, రాయికి రత్నానికి తేడా తెలియని పిచ్చోడు. రెండో భార్య కూతురు కాబట్టి దీన్ని చేసుకోవడానికి ఎవరు ముందుకు రారు. సుభద్ర, అమ్మా సుభద్ర, ఐఎమ్ సారీ సుభద్ర, నా వల్లే నీకింత అవమానం. అన్నయ్య, లేదన్నయ్య, నువ్వే నన్ను క్షమించాలి. ఇందులో నీ తప్పే ఉంది. ఆ పరమేశ్వరికి చాదస్తం ఎక్కువ అనుమానమే గాని ఇలా సంస్కారం లేని మనిషి అనుకోలేదు. అన్నయ్య, నేను నీ పెళ్లి చేసుకుంటాను అన్నది ఒక చెల్లెలిగా నీ గౌరవం కాపాడడం కోసం. కానీ నేను నీ చెల్లెల్ని కావడమే నీకు తలవంపలు తెస్తుందనుకోలేదు. నన్ను క్షమించన్నయ్యా. ఏంటమ్మా ఇది? వాళ్ళెవరికో ఇష్టం లేకపోయినంత మాత్రాన నువ్వు నా చెల్లెలివి కాకుండా పోతావా? ఏడవకు. నీ అనురాగం ఎలా ఉంటుందో, నువ్వు అభిమానిస్తే ఎంత దూరం వెళ్తావో నాకు తెలుసు. వాళ్ళెవరమ్మా నిన్నంటానికి? నీ ప్రేమను పొందే అదృష్టం వాళ్ళకి లేదు. నువ్వు కోడలిగా అడుగుపెట్టే అర్హత ఆ ఇంటికే లేదు. ఒక వజ్రాన్ని పారేసుకుని వెళ్ళిపోయింది ఆ పరమేశ్వరి. రేపీ పెళ్లి జరగకపోతే నలుగురు ఏమనుకుంటారన్నయ్య? నాకు అదే భయంగా ఉంది. ఎందుకు భయం? పరువు పోతుంది అంతేగా. పోనివ్వు. ఊరి జనం ముందు తలదించుకుని నిలబడతాను, పర్వాలేదు. నా కారణంగా నువ్వు పడ్డ అవమానాలు పోలిస్తే ఇది పెద్దదేం కాదు. ఈ పెళ్లి ఆగిపోయిందని నువ్వేం బాధపడద్దు. ఇంతకంటే గొప్ప సంబంధం తీసుకొచ్చి ఆ పరమేశ్వరి దిమ్మ తిరిగేలా నీ పెళ్లి చేస్తాను.
పార్థు, బాధపడకరా. బాధపడకుండా ఏం చేయమంటారో అది కూడా మీరే చెప్పండి. ఏం చేయమంటారంటే మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మీ అమ్మని కన్విన్స్ చేయటం అంత ఈజీ కాదని. అయినా కొత్తగా బాధపడటానికే ఉందిరా. మొదటి నుంచి భయపడుతున్నదేగా జరిగింది. ఆ రోజే సుభద్ర గురించి మీ అమ్మతో చెప్పుంటే ఇంత దూరం వచ్చేది కాదుగా. ఒరే పార్థు, నా మాట విని పదరా. ఇక మన చేతుల్లో ఏమీ లేదురా. ఈశ్వరా, ఏంటి ఇంకా బుజ్జగిస్తున్నారు? పదండి. ఏ పార్థు, పద, బయలుదేరు. హరికృష్ణ గారు, హరికృష్ణ గారు, మీరే నా కొడుకుని కాపాడాలి. మా అన్నయ్య ఒక మోసగాడు, సహాయం ఎలా చేస్తాడు? సుభద్ర, జరిగిందేంటో తెలుసుకోకుండా మాట్లాడకు.